మనల్ని ట్రాక్ కింద కూర్చోబెట్టారు. ముచ్చట పడుతున్నారుగా కానివ్వమని చెప్పండి. అమ్మాయి వాళ్ళ అయ్య కాళ్ళు లేపాడు. కుక్క కాలు లేపింది అనుకో. వాడి కొడుకు కూడా కాళ్ళు లేపాడు రా. కుక్క పిల్ల కాలు లేపింది అనుకో. వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, ఏంటి అవమానం? భరించాలి అక్క, నేను భరించట్లా. నువ్వు అక్కంటే మీ అబ్బాయికి ఆస్తి మస్తులు ఏమైనా ఉన్నాయా? ఆస్తులు లేవు కానీ పాస్తులు చాలా ఉన్నాయి. కావాలా? ముప్పై వచ్చాయి కదా, ఇంకేం దున్నుతాడని అమ్మేశాం. ఉద్యోగం సద్యోగం లాంటివి ఏమన్నా ఉన్నాయా? 30 వచ్చాయి. వచ్చే అమ్మ అది అడిగిందా 30 వచ్చిందని? అన్నిసార్లు చెప్పాలా నువ్వు? మండుతున్నట్టుంది. సర్లే కానీ కనీసం 3 పనులన్నా వచ్చా? ఏం పనులమ్మా? ఒక పాట పాడటం. అమ్మా బాగా పాడతాడమ్మా. సరే ముందు పాట పాడమనండి. ఇక్కడ పాడితే బాగుంటుంది అంటారా? పోనీ నన్ను పాడమంటావా? పెళ్లి కొడుకు గొంతు ఎట్లున్నదో వింటాం, పెళ్లి కొడుకే పాడాలి. మాక్సిమం నీలాగే ఉంటదా. ఏ వచ్చి బి పై వాలే, బి వచ్చి సి పై వాలే, నేనొచ్చి నీ పై వాలేనే, నీ నంబరు నా నంబరు ఇక కలుసుకున్నాక. అమ్మాయికి ఏమన్నా పాటలు వచ్చా? చామురి వేళల్లో వీరుడని వస్తారు, బామలున్న వీధిలో ఓరకన్నా చూస్తారు. అబ్బచ్చా ఏదో తేడాగా ఉందేంటి? జనరల్ నాలెడ్జ్ మీద ఐడియా ఉందమ్మా మీకు? జనరల్ నాలెడ్జ్ నాకు చాలా ఉంది. ఆఫ్ కోర్స్. రెండో ప్రపంచ యుద్ధం ఎందుకు జరిగింది? ఫస్ట్ వరల్డ్ వార్ హిట్ అయింది కదా, ఫేమస్. అంటే పుష్ప 1 వచ్చింది, పుష్ప 2 వచ్చింది. అలాగే వరల్డ్ వార్ 1 చాలా ఫేమస్ అయింది, అందుకే వరల్డ్ వార్ 2 అయింది. మీరందరూ ఒక్క నిమిషం ఆగితే నేను పెళ్లి కూతురు పర్సనల్ గా మాట్లాడుకోవడానికి ఏమన్నా అడగాలనుకుంటే పర్సనల్ గా అడుగు, అందరిలో వద్దు. మీ మొబైల్ ఇవ్వండి చూద్దాం. ఇప్పుడు మొబైల్ కొంచెం డిలీట్ చేయాల్సిన కొన్ని ఉన్నాయి. పర్వాలేదు చూద్దాం. ఓకే నీ ఇష్టం. ఏంటి ఇదేనా? ఆండ్రాయిడ్ ఫోనా, క్వాండ్రాయిడ్ ఫోనా? అన్ని రొమాంటిక్ వీడియోసే ఉన్నాయి. నీచుడా, సిగ్గు లేదురా? నా అక్క జీవితం నాశనం చేయడానికి మనిషి పశువు వారా నువ్వు? అల్లుడు ఏంటిది అసలనే? సార్ మొత్తం 200 వీడియోలు సార్. పూర్తి స్పృహతో తలుపులు వేసుకుని, కిటికీలు వేసుకుని, దుప్పటి కప్పుకొని, మ్యూట్ లో పెట్టుకొని నేనే చూశాను సార్. కారణం కామం కాదు సార్, 30 ఏళ్ళు దాటినా పెళ్లి కాకపోవడం సార్. అసలు ఏం జరుగుతుంది ఈ ప్రపంచంలో? అరే ఒక చిన్న వీడియో చూసినందుకు పెళ్లి కొడుకు మంచోడు కాదు, వాళ్ళ గుణం మంచిది కాదు, వాడి గుణం మంచిది కాదు అని ఏదో దేశద్రోహిని చూస్తున్నట్టు చూస్తున్నారే. ఎన్ని కారణాలు సార్. అరే ఎన్ని వీడియోలు సార్. అరే నీచాతి నీచంగా, క్రూరాతి క్రూరంగా పెళ్లి కాలేదని తిరుగుతున్నారే. ఒక్క ఆంటీ అయినా, ఒక్క అంకులైనా మా అమ్మాయిని చేసుకోండి, మా అమ్మాయిని చూసుకోండి, మా అమ్మాయికి లైన్ వేసుకోండి అని అన్నారా సార్? కనీసం ఒక ఆంటీ అయినా పిలిచి లేదే. అరే మేమేమన్నా అనుష్క, పూజా హెగ్డే, ఇలియానా ఇలాంటి కత్తిలాంటి పాపలు అడిగామా సార్? లేదే. కత్తర పాపనే కదా సార్ అడిగే. ఏంటయ్యా 30 ఏళ్ళకి అంత ఫీల్ అయిపోతున్నా? 30 ఏళ్ళు ఆఫ్టర్ ఆల్ కాదు సార్. అరే ఒక కర్రీ పాయింట్, వైన్ షాపు, మందు షాపు, మెడికల్ షాపు ఇవన్నీ కొన్ని కోట్ల లబ్ధి పొందుతున్నాయంటే దానికి కారణం మా 30 ఏళ్ళ కుర్రాలే సార్. 30 ఆఫ్టర్ ఆల్ సార్. ఒక అమ్మాయికి వేరే వాడితో పెళ్లి అయిపోయినా, వేరే వాడితో లేచిపోయినా, ఆల్రెడీ లవర్ ఉన్నా, మొగుడు పోయినా అలాంటి వాళ్ళని చేసుకోవడానికి ఏ డాక్టర్ యాక్టర్ రాదు సార్. మాలాంటి వాళ్ళే వస్తారు సార్. మాకు పిల్లనివ్వకపోయినా పర్లేదు సార్, కానీ వాల్యూ ఇవ్వండి సార్. కొంచెం వాల్యూ ఇవ్వండి సార్. చాలు. వాడు డైలాగ్ చెప్తే నా కళ్ళల్లో ఇట్లా నీళ్ళు వస్తున్నాయి. ఎక్కే ముందు ఆవకైదన్నావు కదరా బొగడా. నా కూతుర్ని నీకే ఇస్తాను అల్లుడు. ఆలస్యం చేయకుండా పంతులు గారిని పిల్లలు ఎక్కడ? పంతులు గారు రండి. ఫస్ట్ ముహూర్తాలు పెడదాం, ఓకేనా? శుభలేఖ ఇది. మీరు చదివే లోపు నెక్స్ట్ ఎపిసోడ్ వస్తుంది. నేను చదువుతాలే.
శ్రీదేవి డ్రామా కంపెనీ వారి జ్యేష్ఠ పుత్రుడు హైపరాది గారికి మరియు జబర్దస్త్ షో వారి కనిష్ట పుత్రిక యాంకర్ సౌమ్య గారికి వివాహం జరుపుటకు వృద్ధులు నిశ్చయించారు, పెద్దలు నిశ్చయించారు. కావున తామెల్లరూ విచ్చేసి తీసుకున్న పేమెంట్లకు న్యాయం చేసి ఇచ్చిన డైలాగులు సరిగా చెప్పేసి ఒకవేళ అవి పేలకపోతే రైటర్ల మీదకి నెట్టేసి తర్వాత మీ అసిస్టెంట్లు మధ్యలో పిలిచి కొంచెం ఓవర్ యాక్షన్ చేసి మధ్యలో చిన్న చిన్న యూట్యూబ్ బ్లాగులు చేసి ఈ వివాహాన్ని సక్సెస్ఫుల్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇట్లు ఆహ్వానించువారు ఈటీవీ యాజమాన్యం. విందు ప్లేట్ భోజనం వితౌట్ ఎగ్. గమనిక, ఎవరి టోకెన్లు వాళ్ళు జాగ్రత్తగా ఉంచుకోవాలి. పొరపాటున ఒక్క టోకెన్ పోయినా భోజనం బెటరు. ఏమండి పెళ్లి కొడుకు గారు అలా కూర్చోండి. ఏమండి మీరు అలా ఉంగరాలు మార్చుకోండి. అందం తన ఊరు సారే హుషారు బేగం బేజారు నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే. ఇది పెళ్లి చూపులు కదా, పెళ్లి అనుకోండి. ఏమండి ఈ వారం రోజుల్లో పెళ్లి అయిపోవాలి. ఈ వారం దాటితే పెళ్లి ముహూర్తాలు లేవు. తొందరగా పెట్టేయండి, ఇప్పుడే చేసేసుకుందాం. పెళ్లికి ఇంకా వారం రోజులు టైం ఉంది కాబట్టి మా అమ్మాయిని మేము తీసుకెళ్లి పెళ్లి పనులన్నీ రెడీ చేసుకుంటాం. చక్కగా చూసుకోండి, వెళ్ళండి. అత్తయ్య గారు వర్షం బాగా ఎక్కువ వచ్చేలా ఉంది, మీరు ఇంట్లోనే ఉండండి. వర్షం తగ్గాక వెళ్దురు కానీ, ఓకేనా? సరే కూర్చోండి, వర్షం తగ్గాక బయలుదేరు కానీ. బావా నాకు వాడు నచ్చాడు, వాడిని ఇచ్చి నాకు ఎలాగని పెళ్లి చేయవా? వీడికి నువ్వు నచ్చావు, ఏం చేయమంటావు ఇప్పుడు? నీ పెళ్లితో పాటు మా పెళ్లి కూడా చేసే బావా. ఏయ్ ఏంటి చేసేది? ఏంటి మీరు డిసైడ్ అవుతారా? నేను వద్దా? ఏంటంటి భయ ఇవన్నీ కాదు కానీ ఫోన్ లో వీడియోలు ఉన్నాయి కదా, నాకు రియల్ చేద్దామంటే రీల్ చూస్తా ఉంటావు ఏంటి బావా నువ్వు? నీతో రియల్ చేస్తే బుద్ధుందా? సిగ్గు కొంచెమైనా ఉందా? హలో బావగారు. నీకు లేదులే కానీ కూర్చో. హలో బావగారు, ఈ వర్షంలో మాకు పకోడీలు తినాలనిపిస్తుంది, ఫస్ట్ అవి అరేంజ్ చేయండి. పకోడీలు అంట, పకోడీలు పంపిస్తాను. అదేరా పకోడీ తినేయండి. వర్షం తగ్గేలా లేదు, న్యూస్ ఛానల్ పెట్టండి, తెలుస్తుంది. ఉండండి చిక్కు. అచ్చు మన పంతులు గారు లాగా లేరు. వీడికి మంత్రాలే చదవడానికి రాదు, వార్తలే చదువుతావు నువ్వు. ఒక ప్రొఫెషనే మా వల్ల కాదంటే మీకు 2 ప్రొఫెషన్లు అవసరం అండి. వార్తలు చదువుతున్నది సునామీ సుధాకర్. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. జంట నగరంలో భారీ వర్షం కారణంగా రాష్ట్రం మొత్తం అట్టుడిగిపోతుంది. ఎక్కడ పడితే అక్కడ వాహనాలన్నీ ఆగిపోయాయి. ఫుల్ వర్షం కారణం వల్ల పబ్లిక్ ఎవరు బయటికి రావద్దని వాతావరణ శాఖ కోరుచున్నది. దయచేసి ఏమైనా అకేషన్స్ ఉన్నా పెళ్లిళ్ళున్నా అన్ని రద్దు చేయవలసిందిగా, ఎక్కడ వాళ్ళే అక్కడ ఉండవలసిందిగా వాతావరణ శాఖ కోరుచున్నది. అంకుల్ మీ ముక్కులు బయటకు వస్తుంది లోపలికి. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మళ్ళీ పిలిస్తే మళ్ళీ వస్తుంది. సూపర్. వర్షం ఇప్పట్లో తగ్గదంట. నాకు తెలిసి ఈ వారం రోజులు మీరు ఇక్కడే ఉండాలి. కాబట్టి ఎలాగూ ఇక్కడే ఉంటున్నాం కాబట్టి పెళ్లి పనులన్నీ ఇక్కడే చూసుకుందాం. మరి మా తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేస్తున్నాం కదా, కట్నకాలకి ఏమిస్తున్నారు? 30 ఏళ్ళు వచ్చాయి కాబట్టి వీల్ చైర్ ఒకటి ఇస్తాం. సరే ఇగో ఇదంతా కాదులే గానీ మా అల్లుడికి బైక్ పెడతాం. అల్లుడికి బైక్ పెడతారు, అల్లుడు బైక్ నడపొద్దు. అయ్యో అమ్మా, ఇతనికి బైక్ తెలీదు. ఇప్పుడు మీకు ఒక ట్విస్ట్ ఇవ్వనా? అది ఒకప్పుడు, కానీ ఈ మధ్య బైక్ నేర్చుకున్నాను. సరే బండి నడపడం వచ్చన్నావు కాబట్టి ఇప్పుడు ఒక బండి తెప్పిస్తాం, దాన్ని నడిపి చూపించు, కావాలంటే మా అమ్మాయిని కూడా ఎక్కించి తిప్పు, అప్పుడు కొత్త బండి కొనిస్తాం. నా ప్రేమను కోపంగాను నా ప్రేమను
ఆది గారు ఇంకా పెళ్లి కాలేదు కదా మీకు? పెళ్లి ఒకటే కాదు, పెళ్లి తర్వాత ఏమేమిందో అదని అయిపోయింది. సర్లేరా, ఇప్పుడు నీకు కూడా అయిపోద్దిలేరా. సరే రెడీ రెడీ బావగారు. కాబోయే పెండ్లం ఏర్పడతలేదు, అత్త ఏర్పడతలేదు. ఏంటది? ఏంటో పాత సామాన్లు కొంటా ఉన్నట్టు. అరే నీ మీద ఎక్కట్లేదురా బండిరా, నేను ఎక్కింది. బావగారు మీకు బండి నిజంగానే వచ్చా? వచ్చురా. సరే ఫస్ట్ స్టార్ట్ బటన్ ఏడుందో చెప్పండి. ఏంటి అవి తెలియకుండానే ఎక్కేసావు అనుకుంటున్నావు నువ్వు? మీరు మరీ తెలివిక్కిపోయారా? ఇదే కదా, ఇదే కదా. ఇదేంటి ఇంత డస్ట్ గా ఉంది? క్లీన్ చేయొచ్చు కదా. చిచి, అది క్లీన్ చేసావు, నీ మొహం అది ఇట్రా. నువ్వు ముందు టైర్ కింద కూర్చో. నిమ్మకాయలు లేవురా సడన్. కరెక్ట్ గా డ్రైవ్ చేయాలి. అక్కడే పోలీసు ఉంటారు, రేడ్ చేస్తారు. పెద్ద పెద్ద రైడింగ్ లో, బైక్ రైడింగ్ లో దొరుకుతావా? కూర్చో. ఫస్ట్ వెహికల్ స్టార్ట్ చేయండి. స్టార్ట్ అయింది చూసావు? ఆది గారికి అన్ని వచ్చి, ఓన్లీ స్టార్టింగ్ ప్రాబ్లం. ఇది సెల్ఫ్ రాజే, వీడికి సెల్ఫ్ కూడా రావట్లేదు. ఒక్క నిమిషం రాగరా. ఇది స్టార్ట్. హలో, నిజంగా వస్తుందా? నిజంగా వచ్చు, నువ్వు ఎక్కవే. ఇది వెళ్ళిపోద్ది, లేకపోతే నా కింద నుంచి. ఒకసారి ఆయన ఒక రౌండ్ వేయమను, ఆ తర్వాత ఒక్కసారి ఒక రౌండ్ ఇవ్వండి, తర్వాత నేను వస్తా. రౌండ్ రండి. వస్తున్నా, నీ దాకా వస్తాను. రెడీయా? రెడీ. దీనికి మొత్తం పాటలు వచ్చేలా బండి మీలాగే ఉంది. కూర్చో. హలో, జాగ్రత్త, నాకు ఇంకా పెళ్లి అవలేదు. స్టేజ్ పర్ఫార్మెన్స్ చాలా ఉంది. నాకు అవ్వలేదురా. కూర్చో. జాగ్రత్తగా నేను తీసుకెళ్తాను కదా. కూర్చో. స్టాండ్ సరిగా ఎత్తండి. అయ్యో, స్టాండ్ ఎత్తలేదా? బావగారు వచ్చింది వేళ. ఏమ్మా, మీ మీదకి ఎందుకు వస్తాను చెప్పండి? మీదేం గ్యారెంటీ లేదు. నేనైతే రాను, బండి వస్తే నాకు తెలియదు కానీ. ఇదేంటి మొత్తం ఇచ్చేస్తున్నాను. ఒక్క నిమిషం ఆగి వెళ్ళిపోతా. ఈ వయసులో ఎందుకు మీకు ఇవన్నీ? కొంచెం వెనక్రా. హలో, మీకు రాదు కానీ మా అక్క చేస్తుంది. ఏంటి మీరు వేస్ట్ ఫెలో? ఒక బైక్ రాదు మీకు, ఏం రాదు, ఇంత మాట్లాడతారు. నేను మ్యారేజ్ చేసుకున్న తర్వాత నాకు పెద్ద లాంగ్ డ్రైవ్ తీసుకువెళ్ళాలి. మీరు ఎక్కడ తీసుకువెళ్తారు? నువ్వు నడపరా? నేను ఎక్కుతా. దారా, ఇంక కూర్చో. దా, పాటేసుకో. లెగ్ పైన పెట్టాలి. నీ పైన నేను నడిపేశా, నువ్వు నడుపు. ఇది గేరు, సారీ ఇది బ్రేక్. ఇంకా నాకు వాటితో సంబంధం లేదు. వచ్చా నీకు? ఓకేనా మేడం? వేస్ట్ ఫెలో. డాన్స్ తెలీదు, కామెడీ తెలీదు, బైక్ రైడింగ్ తెలీదు. చిన్నగా అరే ఇదే నీతో వచ్చింది. ఈసారి నువ్వు భయపడతావా? నా మీద పడతా, నేను నడపడా.